చేసుకున్నాడు అంటే సంతోషంగా చెప్తాను, ఈ రోజున తెలంగాణ ప్రభుత్వానికి రాసి ఇచ్చేస్తున్నారు. అలాగే లెఫ్ట్ మేము వామపక్షవాదులు అని చెప్పి ఒక ఎనలిస్ట్ మాట్లాడతా, ఇది ఎలా ఉంటుందంటే ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని చెప్పే వామపక్ష భావజాలం ఈ రోజున ప్రాంతీయతకు వచ్చింది. ఆ వామపక్ష భావజాలం చెప్పే వ్యక్తి అనలిస్ట్ ప్రకారం ప్రపంచ కార్మికులారా ఏకం కండి చెప్పే వామపక్ష భావజాలం ఈరోజు ఎక్కడికి వచ్చింది? ఆయన చెప్పిన విధానం ప్రకారం ప్రాంతీయతకు వచ్చింది. కమ్యూనిజం ఎందుకు చచ్చిపోయిందండి? ఇలాంటి వాటి వల్ల చచ్చిపోద్ది. ఈరోజు గద్దర్ గురించి మాట్లాడతారు. బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండిలో పోతాం నైజాం సర్కార్ ఓడా అంటే అది ఈరోజు మాకు వచ్చిన ప్రేమ కాదు. మాకు అది నా చిన్నప్పుడు చెప్పాను ఆ మాట, తర్వాత ఫస్ట్ మీటింగ్లో చెప్పా. గద్దర్ గారు బతికున్నప్పుడు మీరందరూ ఏమయ్యారా? గద్దరన్న బతికున్నప్పుడు మీరందరూ ఎక్కడున్నారు? గద్దరన్న వెన్నులో బుల్లెట్లు దిగితే గద్దరన్న నా దగ్గరికి వచ్చాడు. ఒకటి అడిగాడు ఆఫీస్కి వచ్చి, మన జర్నలిస్ట్ కాలనీలో ఉండే జనసేన ఆఫీస్కి వచ్చి, అరే తమ్మి నాకు బుల్లెట్లు దిగినీరా, నాకు వెనకాల నన్ను స్వేచ్ఛగా రే అని పిలుచుకునే అంత చనువు మా ఇద్దరి మధ్య, నాకు బుల్లెట్లు దిగినీరా ఈ వెన్నులో, నడవాలంటే ఇబ్బందిగా ఉందిరా, నాకు కారులో పోవాలంటే ఆటోలో తిరగలేకపోతున్నా, ఒక అండంగా అడుగుతున్నా, హక్కుగా అడుగుతున్నా, బండి కొనివరా అంటే ఆయన ఒక 24 గంటలు 3 రోజుల్లోనో 2 రోజుల్లోనో బండి కొనిచ్చాను నేను ఆయనకి. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు నేను చెప్పుండొచ్చు, నేను చెప్పట్లా. మీకేం తెలుసు గద్దర్ గారి గురించి?